హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, దువ్వ గ్రామంలో స్వయంగా వెలిసిన దివ్యమంగళ స్వరూపుడైన శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అంత అంగరంగ వైభవంగా జరగడం ఇక్కడ పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకుకి 6 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కన దువ్వ అనే గ్రామం ఉంటుందండి. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంతో పాటు ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయండి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు చాలా మహిమ గల దేవుడండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, శ్రీ వేణుగోపాల స్వామి వారు దువ్వ క్షేత్రంలో ఏ విధంగా వెలిసారో ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు విప్పర్రు గ్రామంలో శ్రీ విప్పర్తి గోపాలరెడ్డి గారు అనే శ్రీమంతుడు ఉండేవాడంటండి. వారికి గొల్లపాడు గ్రామంలో గోసంపద చాలా ఎక్కువగా ఉండేదంట. ఒకప్పుడు గొల్లపాడు గ్రామం చాలా శిథిలమైపోయి ఉండేదంటండి. అందుచేత శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహం భూమి లోపల కప్పబడి ఉండేదంట. అప్పుడు స్వామివారు తన మహిమలను చూపించడం కోసం ఈ విధంగా చేశారంటండి. గోపాలరెడ్డి గారు గోసంపద ఉన్న చోట బిందెలలో పాలను పితికి అక్కడ ఉంచి మర్నాడు వచ్చేసరికి ఆ బిందులలో పాలన్నీ మాయమైపోయాయంటండి. అప్పుడు గోపాలరెడ్డి గారికి అసలు ఏం జరుగుతుందన్న విషయాన్ని అర్థం కాక అప్పుడు స్వయంగా తను ఆ రోజు రాత్రి అక్కడ ఉండి తెలుసుకోవాలని అనుకున్నారు. ఒకరోజు అర్ధరాత్రి వేణుగోపాల స్వామి వారు 5 సంవత్సరాల బాలుల్లా బిందుల్లో పాలు తాగుతూ గోపాలరెడ్డి గారికి కనిపించారు. అప్పుడు వెంటనే గోపాలరెడ్డి గారు ఆ బాలుడు చేయి పట్టుకుని, ఆ బాలుని నువ్వు ఎవరు, అర్ధరాత్రి పాలు తాగడం ఏమిటి అని అడిగారంటండి. ఫ్రెండ్స్, శ్రీ వేణుగోపాల స్వామి వారు ఆలయం శిథిలమైపోయిందని, నా విగ్రహం భూమిలో కప్పబడి ఉన్నదని, నేను ఉన్న చోటను విగ్రహం తీసి ఈ పవిత్ర క్షేత్రమును ప్రతిష్ఠింపచేసి నీ జన్మ సార్థకం చేసుకోమని స్వామివారు చెబుతారు. అప్పుడు గోపాలరెడ్డి గారు అక్కడ తవ్వి చూడగా 5 సంవత్సరాల బాలుడు వయసు గల దివ్య మనోహర రూపంతో గరుడ వాహననాథుడైన శ్రీ స్వామివారు దివ్య మంగళ విగ్రహం ప్రత్యక్షమవుతుందండి. ఫ్రెండ్స్, దుర్వాసుడు తపోబలముచే పవిత్ర సహస్ర నది వెయ్యేరును తీసుకుని వచ్చిన కారణంచే దుర్వాసపురం దువ్వ గ్రామం పవిత్ర క్షేత్రంగా భావించి రెడ్డి గారు తవ్వించిన 5 ఎకరాల చెరువుగట్టున స్వామివారికి దేవాలయం కట్టించాలని అనుకుంటారండి. కానీ విగ్రహం తీసుకుని వచ్చినప్పుడు వాహనము ఇప్పుడు దేవాలయం ఉన్న చోట ఆగిపోతుందంట. దాని భగవంతుని సంకల్పంగా భావించి వాహనం ఆగిపోయిన చోటనే ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారండి. అప్పుడు గ్రామస్తులందరూ సహకారంతో ఇక్కడ కళ్యాణ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూసి నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
Yeah.